హాయ్ అందరికీ. గల్ఫ్ దేశాల నుంచి బంగారం తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకు మన ఇండియా గవర్నమెంట్ శుభవార్త అయితే చెప్పింది. గతంలో మనం బంగారం తీసుకెళ్లాలంటే ఇంటికెళ్ళేటప్పుడు మగవాళ్ళైతే 20 గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు. మళ్ళీ దాంట్లో 50,000కు విలువయ్యే బంగారం మాత్రమే తీసుకెళ్లాలని మెన్షన్ చేసి ఉండింది. ఆడవాళ్ళైతే 40 గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు. మళ్ళీ దాంట్లో మెన్షన్ చేసి ఉండేది ₹1,00,000 విలువయ్యే బంగారం మాత్రమే తీసుకెళ్లాలని. దీనివల్ల అందరూ కన్‌ఫ్యూజ్ పడేవాళ్ళు. ₹1,00,000 అంటే ఎంతొస్తది? ఇప్పుడున్న రేట్లలో 7 గ్రాములు, 8 గ్రాముల కంటే ఎక్కువ కొనలేం. 50,000కి ఎంతొస్తది? ఒక 3 గ్రాములు బంగారం వస్తది. అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే మన ఇండియా ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడన్నా దిగామంటే ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగుళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడ ఎయిర్‌పోర్ట్‌లలో దిగిన తర్వాత కస్టమ్స్ అధికారులతో చాలా ఇబ్బంది ఉండేది. మనమేమో 20 గ్రాముల వరకు తీసుకెళ్లొచ్చు మగవాళ్ళని మెన్షన్ చేసి ఉంది. మేము 20 గ్రాములు తీసుకొచ్చినాము. మీరెందుకు మాకు అబ్జెక్షన్ చేస్తున్నారంటే, లేదు 50,000కు విలువయ్యే బంగారమే తీసుకురావాలని వాళ్ళు మనల దగ్గర నుంచి ట్యాక్స్ కట్టండి, ఇది కట్టండి, అది కట్టండి అని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆడవాళ్ళైతే గన ₹1,00,000 విలువయ్యే బంగారమే తీసుకురావాలి. మీరు ఎందుకు ఎక్కువ తీసుకొచ్చినారని ట్యాక్స్ కట్టండి, ఇది కట్టండి, అది కట్టండి అని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇక నుండి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. మన ఇండియా గవర్నమెంట్ అయితే గన క్లియర్‌గా అప్డేట్ అయితే ఇచ్చింది. మగవాళ్ళు 20 గ్రాములు బంగారం వరకు తీసుకెళ్లొచ్చు గల్ఫ్ దేశాల్లో పనులు చేసుకునే వాళ్ళు. ఆడవాళ్ళు 40 గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు గల్ఫ్ దేశాల్లో పనులు చేసుకునే వాళ్ళని క్లియర్‌గా మెన్షన్ చేసింది. మీకు మగవాళ్ళైతే 20 గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు. ఆడవాళ్ళైతే 40 గ్రాములు బంగారం తీసుకెళ్లొచ్చు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు. అయితే బిస్కెట్లు తీసుకెళ్ళడానికి లేదు. ఓన్లీ వస్తువు రూపంలో ఉండే బంగారం మాత్రమే తీసుకెళ్ళాలి. మేము 24 క్యారెట్ బిస్కెట్లు తీసుకొని వెళ్తామంటే అలా ఒప్పుకోరు. ఖచ్చితంగా వస్తువు రూపంలో ఉండే గోల్డ్ మాత్రమే తీసుకెళ్లొచ్చు. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్‌లో ఎవరైనా బంగారం కొనాలంటే ఖచ్చితంగా కేనెట్ అయితే ఉండాలి. క్యాష్ అయితే తీసుకోరు. మీరు ఒకవేళ బంగారం షాప్‌లోకి పోయి మేము క్యాష్ కడతాం మాకు గోల్డ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. కేనెట్‌తోనే ఇక్కడ మనం బంగారం కొనాల్సి ఉంటాది. ఈ రూల్ వచ్చి 3 నెలలు కావస్తాంది. 3 నెలల నుంచి కూడా ఎవరైనా కువైట్‌లో బంగారం కొనాలంటే ఖచ్చితంగా కేనెట్ వాడే బంగారం కొనాలి. అందువల్ల మనందరం కూడా కువైట్‌లో పనులు చేసుకునే వాళ్ళం తొందరగా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, బ్యాంక్ అకౌంట్ చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఇంకొక పాయింటు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎవరైనా తీసుకెళ్లాలనుకుంటే మొబైల్స్ కావచ్చు, ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లాలనుకుంటే 70,000కు మించకుండా అంటే 70,000కు విలువయ్యే వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా తీసుకెళ్లొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరు భయపడతా ఉంటారు. నేను 3 ఫోన్లు ఎత్తుకొని పోతున్నాను, 2 ట్యాబ్‌లు ఎత్తుకొని పోతున్నాను, ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని. 70,000కు విలువయ్యే మొబైల్స్ ఏవైనా తీసుకెళ్ళండి మీరు. 2 ఫోన్లు తీసుకెళ్ళండి, 3 ఫోన్లు తీసుకెళ్ళండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ వస్తువులైనా ఫోన్లే కాదు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే 70,000కు మించకుండా మనం ఎలక్ట్రానిక్ వస్తువులైతే గల్ఫ్ దేశాల నుంచి తీసుకెళ్ళొచ్చు. ఇక నుంచి బంగారం తీసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా మనం ఇక్కడి నుంచి మగవాళ్ళైతే 20 గ్రాముల బంగారం తీసుకెళ్ళొచ్చు. 20 గ్రాములు అంటే 2 తులాల బంగారం తీసుకెళ్ళొచ్చు. ఆడవాళ్ళు 40 గ్రాముల బంగారం అంటే 4 తులాల బంగారం తీసుకెళ్ళొచ్చు. ఈ వీడియోనైతే అందరూ లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరూ చాలా కన్‌ఫ్యూజ్ పడుతున్నారు. ఈ వీడియో అందరూ చూసారంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికి బై ఫ్రెండ్స్. జై హింద్.